ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వేడి చేసే పదార్థాలు ప్రెగ్నెన్సీలో వద్దని పెద్దవాళ్ళు చెప్పేవారు. అలాగే బొప్పాయి పండు తినొద్దంటారు. మీ దృష్టిలో వేడి చేసే ఉదాహరణకి మనకి నువ్వులుండలు గాని, లేకపోతే ఈవెన్ ఖర్జూర పళ్ళు అవి కూడా బానే ఇవన్నీ వేడి చేసేవే కదా! ఇవన్నీ వీటన్నిటిని మీరెలా సో పపాయ, పైనాపిల్ నేను కూడా వద్దని చెప్తాను. పైనాపిల్ ఆల్సో ఈ 2 వద్దంటాను. నువ్వులైనా డేట్స్ అయినా మోడరేట్‌గా తీసుకోవచ్చు మేడం. అంటే 3rd మంతా, 4th మంతా మీ సిస్టమ్ ఎలా ఉంది దాన్ని బట్టి నేను ఖచ్చితంగా మోడరేట్‌గా సమ్ గ్రామ్స్ అయితే పర్సన్ టు పర్సన్ నేను గైడ్ చేస్తాను. ఎందుకంటే అందులో కాల్షియం ఉంటుంది చాలా. ఫుల్ కాల్షియం, ఫుల్ ఐరన్, ఫుల్ ఫైబర్ ఉంటది. ఈవెన్ దో మీరు డేట్స్ అయినా నువ్వులైనా చాలా మంచిది మేడం. అప్పుడు మనకి నువ్వుల నూనెతో మసాజులు చేసేవారు, తలకి పెట్టేవారు, ఈవెన్ ఫుడ్‌లో కర్రీస్‌లలో వేసేవారు. చాలా మంచిది. నువ్వులు చాలా మంచివి, డేట్స్ చాలా మంచివి. సో ఈ ప్రోటోకాల్స్‌లో మనం అభ్యంగన స్నానం చేయడం కూడా చాలా మంచిదంటారు. చాలా మంచిది. అంటే ఎప్పుడు మన ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు. ప్రెగ్నెన్సీలో అయితే నేను చెప్పలేదు మేడం ఇంతవరకు ఎవరికి చెప్పను కూడా అసలు. బికాస్ సమ్ ఫర్ ఎగ్జాంపుల్ 8th, 9th మంత్లో కొంతమందికి ఎడిమా వాపులు వస్తుంటాయి. అప్పుడు వామ్ వాటర్లో మీరు లెగ్స్ పెట్టుకోండి, కొంచెం ఆయిల్ మసాజ్ చేసుకోండి. ఐదర్ తిల్ ఆయిల్, ఐదర్ కోకోనట్ ఆయిల్, న్యాచురల్ ఆర్గానిక్ది. దాంతో నేను చెప్తానుగా అభ్యంగ స్నానం ఆఫ్టర్ డెలివరీ కొన్ని రోజుల తర్వాత మనం చేపిస్తాం కదా మన మజిల్ స్ట్రెంథనింగ్ కోసం. దట్ ఈస్ గుడ్ దట్ టైం.